అమెరికాలో ప్రవాస భారతీయుల్లో తీవ్ర కలకలం కలిగించే ఘటన చోటు చేసుకుంది. అసలే అయిన దానికి కాని దానికి చిన్న చిన్న తప్పులకు కూడా వీసాలను రద్దు చేస్తూ కఠినమైన రూల్స్ విధిస్తున్న ట్రంప్ సర్కారు నుంచి తమను తాము కాపాడుకుంటూ ప్రవాస భారతీయులు పూర్తి క్రమశిక్షణతో ఉంటూ కొందరు మాత్రం ఘోరమైన నేరాలకు పాల్పడి టెన్షన్ పెడుతున్నారు. మొన్నటికి మొన్న ఇద్దరు భారతీయ ట్రక్ డ్రైవర్లు కోట్ల విలువ చేసే డ్రగ్స్తో అమెరికాలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితే ఇప్పుడేమో ఇండియన్ కపుల్ అమెరికాలో వర్జీనియాలో డ్రగ్స్ వ్యభిచారం కేసులో బుక్ అయ్యి ప్రవాస భారతీయుల పరువు తీశారు. ఇక డీటెయిల్స్లోనికి వెళితే అమెరికాలో గౌరవప్రదమైన వ్యాపారవేత్తలుగా చలామణి అవుతున్న తెర వెనుక ప్రమాదకరమైన నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్న ఓ భారత సంతతి జంట బాగోతం బయటపడింది. ఉత్తర వర్జీనియాలో రెడ్ కార్పెట్ ఇన్ మోటల్ను కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ సరఫరా వ్యభిచార ముఠాను నిర్వహిస్తున్న 52 ఏళ్ల కోషా శర్మ, 55 ఏళ్ల వయసు కలిగిన ఆమె భర్త తరుణ్ శర్మలను FBI అధికారులు అరెస్ట్ చేశారు. తమ మోటల్ గదుల్లోనే ప్రాణాంతకమైన ఫెంటానిల్ విక్రయాలను అనుమతిస్తూ ఆ అక్రమ సంపాదనలో పెద్ద ఎత్తున వాటాలు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ జంట తమ స్వంత హోటల్లో ఈ కార్యకలాపాలకు పాల్పడినట్లుగా కోర్టు డాక్యుమెంట్లో పేర్కొన్నారు. ఈ కేసులో కోషా శర్మ, ఆమె భర్త తరుణ్ శర్మపై అభియోగాలు నమోదు చేశారు. డంప్ రైస్లో రెడ్ కార్పెట్ ఇన్లో డ్రగ్స్ అమ్మినట్లు, వ్యభిచారం నిర్వహించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. కోషా LLC ద్వారా ఆ మోటల్ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. తమ ప్రమేయంతోనే దందా నిర్వహించారని, దాని ద్వారా ఆర్థిక లాభాలు పొందారని ఆరోపణలు ఉన్నాయి. 2023 మే నుంచి రెడ్ కార్పెట్ ఇన్ను శర్మ దంపతులు లీజ్కు తీసుకుని నడిపినట్లు తెలుస్తోంది. డ్రగ్ సేల్స్, వ్యభిచార ముఠా ద్వారా వచ్చిన లాభాలలో వాటా తీసుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. కేవలం లాడ్జింగ్ సౌకర్యం మాత్రమే కల్పించే మోటల్ ద్వారా దందా సాగినట్లు తెలుస్తోంది. ఫెంటానిల్ లాంటి మాదక ద్రవ్యాలు అమ్మినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. FBIతో పాటు ప్రిన్స్ విలియం కౌంటీ పోలీస్ శాఖ, వర్జీనియా పోలీస్ శాఖ ఈ కేసులో సంయుక్తంగా దర్యాప్తును చేపట్టింది. అయితే 52 ఏళ్ల వయసు కలిగిన కోషా శర్మ, 55 ఏళ్ల వయసు కలిగిన ఆమె భర్త తరుణ్ శర్మ కలిసి కోషా LLC అనే సంస్థ ద్వారా రెడ్ కార్పెట్ ఇన్ అనే మోటల్ను నడుపుతున్నారు. ఈ హోటల్ కేవలం ప్రయాణికుల విడిది కోసం కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని FBI గుర్తించింది. ముఖ్యంగా మోటల్లో 3వ అంతస్తును డ్రగ్స్ విక్రయాలు, వ్యభిచారం కోసం వీరు ప్రత్యేకంగా కేటాయించినట్లు విచారణలో తేలింది. ఈ అక్రమ దందాల ద్వారా వచ్చే లాభాలలో ఈ దంపతులు భారీగానే వాటాలు తీసుకున్నట్లు అధికారుల ప్రాథమిక ఆధారాలను సేకరించారు. దీంతో గత 2 ఏళ్లుగా ఈ మోటల్పై నిఘా పెట్టిన అధికారులు నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు ఒక పక్కా ప్లాన్ వేశారు. 2023 మే నుంచి 2025 డిసెంబర్ మధ్యకాలంలో పోలీసులు పలుమార్లు కస్టమర్ల వేషంలో వెళ్లి సోదాలు జరిపారు. ఈ కాలంలో 9 సార్లు వ్యభిచార ఒప్పందాలు, 15 సార్లు ప్రమాదకరమైన డ్రగ్స్ కొనుగోలు జరిగినట్లు కోర్టు పత్రాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో 11 సార్లు అత్యంత ప్రాణాంతకమైన ఫెంటానిల్ డ్రగ్, 4 సార్లు కొకైన్ విక్రయాలు కూడా జరిగాయి. విదేశాలలో స్థిరపడి ఎంతో గౌరవప్రదంగా బతకాల్సిన భారత సంతతి దంపతులు అడ్డదారిలో డబ్బు సంపాదించాలనే ఆశతో దారుణాలకు పాల్పడి కటకటాల పాలవటంతో ఈ వార్త ఇప్పుడు స్థానిక ప్రవాస భారతీయులలో తీవ్రమైన కలకలం సృష్టిస్తోంది. అసలే ట్రంప్ స్ట్రిక్ట్ రూల్స్ కారణంగా బిక్కుబిక్కుమంటున్న ప్రవాస భారతీయుల్లో ఇలాంటి వార్తలు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి. ఎవరో కొందరు ఇలాంటి దారుణాలకు పాల్పడుతూ ఉండటంతో మొత్తం ప్రవాస భారతీయులను చిక్కులో పడేస్తోంది.